విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖుల ఘన నివాళి. ఆర్థిక సంస్కరణల పితామహునిగా పివిని అభివర్ణించిన విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. కేంద్ర రాష్ట్ర నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రకటన విడుదల చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్. రేపటి నుంచి కళాభారతిలో వారం రోజుల పాటు ఉచితంగా సురభి నాటకాలు. నాటకాన్ని తిలకించిన తర్వాత ప్రేక్షకులు సహాయ సహకారాలు అందించాలన్న బాదంగీర్ సాయి. ఇక వివరాల్లోకి వెళ్తే పోలవరం ప్రాజెక్టును దారిలో పెట్టడానికి విదేశీ నిపుణులను పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరాన్ని ఎంతలా ధ్వంసం చేశారంటే చివరకు దానిని దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులను తీసుకురావాల్సి వస్తోందన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పోలవరానికి విదేశీ నిపుణులు రానున్నారని తెలిపారు. నెలలో ఓ 10 రోజులు ఇక్కడే ఉండి పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణులు పరిశీలించనున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి జీవనాడి అయిన పోలవరానికి శాపం జగన్ అంటూ సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్లన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర ఆవరేజ్న 3000 టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ గాని ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు, సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్, హైడ్రో అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది. సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడ్రో ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు.
ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం చూస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కానీ చాలా నష్టపోయామని అందరికీ ఆవేదన ఉంది. కానీ ఆ నష్టం కంటే 1924లో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది. దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 194 టీఎంసీ నీళ్లు నిలవబెట్టే పరిస్థితి ఉంది. 322 టీఎంసీ నీళ్లు సద్వినియోగం, అంటే ఇప్పుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే. ఇంకా మనం గాని కరెక్ట్ గా గాని ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక 500 లేకపోతే ఒక 700 టీఎంసీ నీళ్లు గాని డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉండేది 7,20,000 ఎకరాలకు సాగునీరు అందించడం, 23,50,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయడం, 28,50,000 మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది, అవకాశం ఉంది. పరిశ్రమలకు కూడా ఫుల్ గా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ఇది ఒక చిరకాల వాంఛ. ఏదైతే 1941 నుంచి ప్రజల కల ఇది. ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలన్నా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు, బ్యారేజీ కట్టారు. లేకుంటే అప్పుడే కట్టాల్సింది. ఇంకొక పక్క 50 లక్షల క్యూసెక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. చైనాలో ఉండే 3 గేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ. ప్రపంచంలోని అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది. ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్. 90 మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం. అలాంటి సున్నితమైన డయాఫామ్ వాల్ ఇది. ఇంకొక పక్కన 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, బిగ్గెస్ట్ గేట్స్. ఇంకొక పక్క 390 కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ ఇంతే మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కొట్టివేయిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో
ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైన మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా విశాఖపట్నం గవర్నర్ బంగ్లా వద్ద గల ఆయన విగ్రహానికి విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ రెక్టర్ ఆచార్య ప్రసన్న కుమార్, మాజీ ఉడా చైర్మన్ పిఎస్ఎన్ రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు ద్రోణరాజు శ్రీవాత్సవ, ప్రముఖ న్యాయవాది కెవి రామ్మూర్తి, విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కావూరి చరణ్ కుమార్, కనక మహాలక్ష్మి దేవస్థాన మాజీ ట్రస్టీ సుబ్రహ్మణ్యం, 28వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పల్లా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పివి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన మేధస్సు గురించి గొప్పగా గౌరవించేవారన్నారు. అలాంటి వ్యక్తి తెలుగువారు అవ్వడం మన తెలుగు జాతి తెలుసుకున్న అదృష్టమని కొనియాడారు. అనంతరం శ్రీవాత్సవ్ మాట్లాడుతూ పివి నరసింహారావు జీవిత చరిత్ర అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న యువత ఖచ్చితంగా తెలుసుకోవాలని అన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతూ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన ఎంతో చాకచక్యంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారని తెలిపారు. అప్పటి నుంచి అనేక బహుళజాతి పరిశ్రమలు రావడం మొదలయ్యాయని పేర్కొన్నారు. ఆయన్ని చాలా మంది తెలియదు. రొనాల్డ్ రేగన్ తోటి, మార్గరెట్ థాచర్ తోటి, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ తోటి గ్లోబల్ లీడర్స్ కింద ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే కాదు, భారతదేశ ప్రధానమంత్రే కాదు, ఆయన గ్లోబల్ లీడర్గా ప్రపంచ ఖ్యాతి సంపాదించుకున్నారు. వన్ ఆఫ్ ది గ్రేట్. ఆయన 1995లో మహాత్మా గాంధీ గారి మీద ఇచ్చిన మెసేజ్ యునెస్కోలో అది ప్రపంచం అంతా కూడా అది హర్షించింది. అంత మహానుభావుడు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన తెలంగాణలో పుట్టినటువంటి పివి నరసింహారావు గారు ఎదిగినటువంటి స్టేట్స్మెన్. హీ వాజ్ ఎ స్టేట్స్మెన్, హీ వాజ్ ఎ విజనరీ, హీ వాజ్ ఎ గ్రేట్ గ్లోబల్ లీడర్. ప్రపంచానికి ముఖ్యమైనటువంటి లీడర్లో ఒకళ్ళని చెప్పి అందరూ కూడా యునానిమస్గా అన్నారు, సందేహం లేకుండా అన్నారు. అందుకని మనందరం కూడా చాలా గర్వపడుతున్నాం ఈ అకేషన్. దివంగత నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఏదైతే జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించుకోవడానికి వచ్చారో, ముందుగా పెద్దలు మన ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. పివి నరసింహారావు గారి చరిత్ర యువకులందరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దేశానికి నిస్వార్థంగా సేవ చేసి ఆయన ఏ పోస్ట్ చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ప్రధానమంత్రి చేసినా ఆయన మార్క్ అంటూ వేసుకొని ప్రజలకి ఒక స్టాచ్యుటరీ పోస్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఈరోజు చూపించారు. ఖచ్చితంగా ఆయన తెచ్చుకున్న ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, అలాగే ఆయన పిఎంగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఈరోజు ఆర్థిక సంస్కరణలు చేసి ఈరోజు 91 రిఫార్మ్స్ నుంచి మన ఇండియా ఒక కొత్త ఎరాలోకి వెళ్ళి ఒక ఎఫ్డిఐస్ కానీ లేకపోతే కంప్లీట్గా ఎంఎన్సీస్ అన్నీ ఇండియాలోకి వచ్చి మొత్తం గ్లోబలైజేషన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా
పివి గారి చరిత్ర మనం తెలుసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ గుర్తించి ఆయనకి భారతరత్న ఇచ్చారో నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా గర్వపడాలి. ఈరోజు ఆయన్ని స్మరించుకునే అవకాశం మరొకసారి దొరికినందుకు నేను సెలవు తీసుకుంటాను కదా. పివి నరసింహారావు గారు, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత దేశాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి నవోదయ పాఠశాలలు కానీ, సమూలంగా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ, భూ సంస్కరణలు కానీ, కొత్త ఆర్థిక విధానాలు కానీ ఈవేళ వరకు కూడా అవే కొనసాగింపబడ్డం ఆయన దార్శనికతకి ఒక ప్రత్యేకమైనటువంటి నివాళిగా మనం భావించవచ్చు. రాబోయే తరాల్లో కూడా వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఆర్థిక సరళీకరణని ఫాలో అవ్వడం ద్వారా మాత్రమే, అది అనుసరించడం ద్వారా మాత్రమే భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని, తద్వారా సాంస్కృతిక విలువలు పెంపొందబడతాయని, మళ్ళీ భారతదేశం పునరుజ్జీవనం సాగిస్తుందని అందరూ కూడా భావించబట్టే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మన తెలుగువాడైనటువంటి, మన మేటి నాయకుడైనటువంటి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేసి సముచితంగా మనందరం కూడా మనం సత్కరించుకున్నామని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడిన నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేయాలని ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరవధిక నిరసన దీక్ష శుక్రవారం నాటికి 1263వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు దీక్షా శిబిరంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ, జనసేన నేతలు అధికారంలోకి వచ్చాక మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో ప్రైవేటీకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయించాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంట్ కు క్యాప్టెన్ మైన్స్ ను కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ పక్షాన ఉన్నటువంటి అనేక మార్కెట్ యార్డులను ఏ పరిస్థితుల్లో కూడా లీజుకి ఇవ్వడం గానీ అమ్మడం గానీ చేయకూడదని కోరారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ ఏర్పడిన ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల ఎజెండాను తప్పనిసరిగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి పీఠం ఎక్కిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి మన స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు సంబంధించిన జీవనాడిగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉపాధిని కాపాడుతూ అనేక స్టీల్ సిటీగా పేరు ప్రఖ్యాతిగాంచిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు అనేక మంది త్యాగాలతో, నిర్వాసితుల యొక్క త్యాగాలతో ఉనికిలోకి వచ్చి పోరాటం ద్వారానే పుట్టి, పోరాటం ద్వారానే పెరిగి, పోరాటం ద్వారా మాత్రమే కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తామని అందరూ మాట్లాడిన వాళ్ళే. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారంలో రావడానికి ముందు అందరూ ఈ హామీలందరూ కూడా అమలు చేస్తామని చెప్పిన వాళ్ళే. ఇప్పుడు ఆ హామీని అమలు చేయాల్సిన అధికార పక్షంలో ఉన్నప్పుడు, నిర్ణయం చేయగల నిర్ణయాధికారమైన స్థానంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నేను వెంటనే ఆ షేర్స్ విత్డ్రా చేసుకుంటానంటే ఖండించకపోవడము, గతంలో అంటే గత ప్రభుత్వం చెప్పింది ఏమని మొత్తం కూడా పూర్తి మెజారిటీ కేంద్ర ప్రభుత్వం సాధించింది కాబట్టి మన యొక్క మద్దతు అవసరం లేని పరిస్థితుల్లో మేమేం డిమాండ్ చేయలేకపోతున్నాము అని గత ప్రభుత్వం చెప్తే ఇప్పుడున్న ప్రభుత్వము డిమాండ్ చేయగల స్థితిలో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి మన ప్రభుత్వం యొక్క సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతును కూడా కూడగట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఈరోజు షరతులు పెట్టకపోవడం అనేది, డిమాండ్ పెట్టకపోవడం అనేది, మొన్న అధికారంలోకి వచ్చే వరకు కూడా వాళ్ళు ఏదైతే మాట్లాడారో తప్పనిసరిగా మెడల వంచి తీరుతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం, మేము ప్రాణాలు వడ్డేనే మేము ఆపుతామని చెప్పి ఏదైతే నినాదాలు ఇచ్చారో ఆ నినాదాల ప్రకారం వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, సొంత గనులు కేటాయించాలి. ఇప్పటికీ ఆదానికి సంబంధించిన ముడిసరికి అందరినీ కూడా ఇబ్బంది పెడుతోంది కాబట్టి ఆదానికి సంబంధించిన వాళ్ళకి ఆ పోర్టు నిలబెట్టడం అంటే అది తరతరాలుగా మా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి తప్ప అక్కడ ఉన్న ఉద్యోగులకు మాత్రం సెటిల్మెంట్ చేసి ఆ విధంగా మూసేయటం అనేది దుర్మార్గకరమైనది. కాబట్టి ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. వెంటనే ప్రభుత్వం అంతా కూడా సేల్లో కలపాలని వాళ్ళు చేస్తున్న డిమాండ్, రకరకాల డిమాండ్లునే ఏ విధమైన డిమాండ్ అనేది అయినా కొనసాగించే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టాలని, ప్రైవేటీకరణ ఆపాలని, ఉత్తరాంధ్రకు కూడా ఎటువంటి సంబంధించిన ప్రత్యేక బోర్డులు కానీ ప్రత్యేక నిధులు కానీ అభివృద్ధికి ఏమీ లేదు. కాబట్టి వెనుకబడిన ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎటువంటిది కేటాయించపోగా ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి కారణంగా చిహ్నంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం ఇంతకంటే ద్రోహం ఉత్తరాంధ్రకు మరొకటి లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దీన్ని ప్రైవేటీకరణ ఆపాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. విజయవాడలోని వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలంటూ పద్మవిభూషణ్ గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. అదే సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన హర్షించారు. గురువారం ఆయన ఏయులోని హిందీ విభాగంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ హిందీ భాషను
ఐక్యరాజ్య సమితి కూడా అధికార భాషగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలుండవంటూ ఆత్మహత్యలేనని, మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అదే జరిగిందని గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం 6 భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి. అది ఏమిటంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. ఈ 6 భాషలే అధికార భాషగా ఉన్నాయి. అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో 1977లో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు. తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలోనే మాట్లాడారు. ఇంతవరకు అధికార ప్రసంగాలు చేసింది మన నుంచి. అక్కడ ఆ భాషని అధికార భాషగా కనుక ఐక్యరాజ్య సమితిలో తీసుకురావాలి అంటే ఏం చేయాలి అని నేను మొన్న నిన్న వచ్చి అమెరికా నుంచి అక్కడ న్యూయార్క్లో కన్సర్న్ అధికారులందరితో కూడా అడిగితే ఈ భాషను మేము అధికార భాషగా పెడతాం అనే తీర్మానం వచ్చినప్పుడు ఒక 3 ఉన్న దేశాలు, ఐక్యరాజ్య సమితి దేశాల్లో 300 మంది అనుకూలంగా ఓటేయాలి. అయితే దీనికి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే బోర్డంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి, అవన్నీ ఒక రూమ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అక్కడ. అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్యలో సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లోటే లేదు, స్కై ఇస్ ది ఓన్లీ లిమిట్ హిందీ భాష అధికార భాషగా చేయడానికని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి సరం ఏంటంటే డెలిగేట్ మే స్పీక్ ఎనీ అఫిషియల్ యూఎన్ లాంగ్వేజ్. ది స్పీచ్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ simultaneously into the other official languages of the UN. At times, a delegation may choose to make a statement using a non-official language. In such cases, delegation must provide either an interpretation or written text of the statement in one of the official languages. అంటే ఏంటి, మనం ఇప్పుడు సభ్యులన్నా నేను హిందీలో మాట్లాడతాను లేకపోతే ఇంకో భాషలో మాట్లాడతానంటే ఆ రిటన్ టెస్ట్ పెట్టాలి, ఇంటర్ప్రిటర్ని కూడా వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడానికి పూనుకుంటోందని, ఈ విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు జూలై 10న దేశవ్యాప్తంగా కోర్కెల దినం విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు కోరారు. ఈ మేరకు ఆయన జగదాంబ వద్దనున్న సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ వ్యతిరేక చర్యలని స్టార్ట్ చేసింది. ప్రావిడెంట్ ఫండ్ ఎగ్గగొట్టే యజమానుల మీద గతంలో జరిమానా 1% 5% నుంచి 25% ఉంది. వారు కానీ సకాలంలో కానీ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాల్సింది కానీ ప్రభుత్వానికి రెమిట్ చేయకపోతే 5% కనీసం 25% మ్యాక్సిమం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని తగ్గించి 1% నుంచి 5% కుదించింది. అంటే యజమానులకు రాయితీ ఇవ్వడం అంటే రాబోయే కాలంలో ఎవరైనా పాలసీ హోల్డర్లు పిఎఫ్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంక యజమానులు ఎన్ని సంవత్సరాలైనా కట్టకుండా అలా జాప్యం చేసేదానికి అవకాశం అనేది ఉంది. అలాగే చట్టంలో ఇంకొకటి ఏముందంటే ప్రాసిక్యూట్, ఇది వరకు సెంట్రల్ జైల్లో ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ కట్టకపోతే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టేవాడు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాల, ఒక్కరి మీద కూడా భయం అనేది లేకుండా చేశారు. భయం అనేది లేకుండా చేయడమే కాకుండా ఇప్పుడు పూర్తిగా తగ్గించారు. ఇది దీనికంటే కూడా ప్రమాదకరమైంది ఏమంటే 2021-22లోనే 29 కార్మిక చట్టాలని మార్చి దాన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఆ చట్టాల్లో ఉన్న సారాన్ని మొత్తం తీసేశారు. సమ్మె చేయడం అనేటువంటి చేయకూడదు. ఇప్పుడు సమ్మె చేస్తే మమ్మల్ని జైల్లో పెట్టచ్చు, లక్షలు ఫైన్ వేయచ్చు. ఆ సమ్మెలు చేసినటువంటి యూనియన్లని యూనియన్ రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు, గుర్తింపులు రద్దు చేయొచ్చు. ఇవన్నీ కూడా కొత్త చట్టం లేబర్ కోడ్ల పేరుతోటి పోరాటాలు చేయకుండా పోరాటాలు అణచడానికి అవకాశాలుగా లేబర్ కోడ్లు మార్చారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలే. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అంటారు, అమలు చేసే ఉత్తర్వులు ఇవ్వాల. ఈసారి మాకు 400 పార్ 400 సీట్లు వస్తాయి అని అసలు సినిమా చూపిద్దాం, ఇవన్నీ కూడా మార్చేద్దాం అనుకున్నారు. ఈరోజు సీట్లు రాలా. మిగిలిన పనులు చేయడం చేయకపోవడం సంగతి ఎలా ఉన్నా కార్మికులకు వ్యతిరేకంగా చేసే చర్యలు మాత్రం మానలా.
ఇప్పుడు లేబర్ కోడ్లని ఎగ్జిక్యూషన్ ఆర్డరు ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. అది మాకు ఇటీవల దాని సమాచారం అందింది. అందుకని సిఐటియు దేశవ్యాప్తంగా జూలై 10వ తేదీన డిమాండ్స్ డే పేరుతో లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనే డిమాండ్ తోటి, అలాగే స్కీమ్ కార్మికుల్ని వాళ్ళు కార్మికులుగా గుర్తించాలి, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకూడదు, కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకూడదు. 7 డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా ఈరోజు డిమాండ్స్ డే అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. దేశంలో అన్ని చోట్ల కూడా జూలై 10వ తేదీన డిమాండ్స్ జరుగుతుంది. దీనికి సంయుక్త కిసాన్ మోర్చా గిట్టుబాటు ధర ఇవ్వాలని వారు నిన్ననే నిర్ణయించారు. ఈ రెండు సింక్రనైజ్ చేసుకుంటూ రైతులు కార్మికులు కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్స్ డే జూలై 10వ తేదీన దేశవ్యాప్తంగా జరగబోతుందని తెలియజేస్తారు. జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు సూచనల మేరకు ఎన్ఏడి కొత్త రోడ్లో అల్ఫా హోటల్లో మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో హెచ్ఆర్సీఐ జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ సూచనలతో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ మాదాసి తారేంద్ర, బిఎస్ కృష్ణ, విశాఖపట్నం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా, ఆల్ఫా ఫౌండేషన్ నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా అనేక కార్యక్రమాలను సేవా దృక్పథంతో చేస్తున్న గుర్తింపు కలిగినందున అలాంటి మహోన్నతమైన వ్యక్తిని జాతీయ కన్వీనర్ గా హెచ్ఆర్సీఐ కుటుంబంలోకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించామని తెలిపారు. ఈ మేరకు జరిగిన కార్యక్రమాలపై ఇకపై హెచ్ఆర్సీఐ కుటుంబ సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేయాలని సంస్థ ఏర్పాటు చేసి సుమారుగా 2 సంవత్సరాల పైనే కావస్తుందని తెలిపారు. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నామని తెలిపారు. అలాంటి సేవా కార్యక్రమాలు చూసి ఆకర్షితులై ఇలాంటి చక్కటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థలో తాము కూడా భాగస్వాములం అయ్యామని కృష్ణ తెలిపారు. నా మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ మొట్టమొదటిగా విశాఖ జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని ఈ రాష్ట్రంలోనే అత్యధిక న్యాయకత్వం సభ్యత్వం కలిగిన సంస్థగా విశాఖ ఉమ్మడి జిల్లాల్లో తీర్చిదిద్దడమే నా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. కాబట్టి ప్రతి నియోజకవర్గ స్థాయిలో, ప్రతి జిల్లా స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో, నగర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని మా అందరితో సమన్వయం చేసుకొని ఎక్కడైతే హక్కులకు భంగం కలుగుతుందో, ఎక్కడైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాలరాసి హక్కులు అనుభవిస్తున్న వాడిని చిక్కుల్లో పడేస్తే ఖబర్దార్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విశాఖ జిల్లాలో ఉందనే సంగతి వాళ్లకు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతదేశ నాటక రంగ చరిత్రలో సురభికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని గత 140 సంవత్సరాలుగా భారతదేశం అంతటా, అలాగే బర్మా, ప్యారిస్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ నాటకాలను ప్రదర్శించడం జరిగిందని, అటువంటి సురభి నాటకాలను విశాఖ జిల్లా వాసులకు పరిచయం చేశారు బాదంగిర్ సాయి రంగసాయి నాటక సంఘం. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా సురభి నాటకాలను విశాఖలో ప్రదర్శించడం జరిగింది. ఈ మేరకు విశాఖ జర్నలిస్ట్ ఫోరం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 29వ తేదీ నుంచి విశాఖపట్నం మద్దిలపాలెం కళాభారతి ఏసీ ఆడిటోరియం వేదికగా సుమారు వారం రోజుల పాటు ఈ సురభి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29 నుంచి జూలై 5 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:15 నుండి సభ కార్యక్రమం, 6:45 సురభి నాటకాల ప్రదర్శన జరుగుతుందని వెల్లడించారు. ఈ రోజు ఫస్ట్ టైం మొన్న ఏదో కళాభారతికి ఒక నాటకం చూడడానికి వచ్చాను. ఇంట్లో వాళ్ళు నా శక్తి, ఆ శక్తితో ఎలాగైనా సరే ముందడిగే రావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా మీ బాదంగిరి సైనుడు మీవాడు, మీ తమ్ముడు, మీ అన్నయ్య, కేవలం నాటకం. ఇప్పుడు కూడా ఈ నాటకాన్ని మీదిగా చేసుకుని ప్రతి ఒక్కరూ ఎవరైనా మన తరపున కూడా చెప్తుంది 9440458452 సాయిగారు పలానా దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదో సరే మా దగ్గరికి రండి, వచ్చి ఆ యొక్క ఉత్సవాలు సాయంత్రం 6:30 గంటలకు ఉత్సవాలు మొదలవుతాయి, 9 గంటలకు పూర్తవుతాయి. అందరికీ పరిచితమే. గత అనేక సంవత్సరాలుగా నాటక రంగం దాన్నే పట్టుకుని ఈరోజు వరకు ఎన్నో వందల నాటకాలని మనం విశాఖపట్నంలోనూ విశాఖ జిల్లాలోనూ మనం ప్రదర్శించడం జరిగింది. నూతన ఆలోచనతో కళాభారతి ఈ నెల 29వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు
ఈ సురభి నాటక వారోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ వారోత్సవాల్లో 29వ తారీఖున మాయాబజారు, 30వ తారీఖున భక్త ప్రహ్లాద, 1వ తారీఖున లవకుశ, 2వ తారీఖున భూకైలాస్, 3వ తారీఖున పాతాళ భైరవి, 4వ తారీఖున శ్రీకృష్ణ లీలలు, 5వ తారీఖున తిరిగి మళ్ళీ మాయాబజారుని వేయడం జరుగుతుంది. ఆ రోజు ఏమిటంటే 5వ తారీఖు ప్రతి నెల సురభి మన కళాభారతి వారి ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ని దీనికి మెర్జ్ చేసి వారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లాగా ఇదంటే మనకి ఎస్ఆర్కే మన ఎంఎస్ఎన్ రాజు గారు థియేటర్లో ఒక 50% రాయితీ ఇచ్చారండి. అట్లాగే వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే మరొక ఆయన ముందుకు వచ్చారండి. ఇలాగ ఎవరి కాళ్ళు ముందుకు రావటం వల్ల ఇది మనం ఏదైతే ప్రయోగం చేస్తున్నామో మీ మీడియా ద్వారా తప్పకుండా ఇది ప్రజల్లోకి వెళ్ళి ఉధృతంగా వాళ్ళు రాగలిగితే, అయితే మరి ఏమిటండి వీళ్ళకి సురభి వాళ్ళు ఎలాగా అని అన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా మీకు తోచిన సహాయ సహకారాలు అందించండి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇంకేదంటే ఇది కేవలం 2 రోజుల్లోనే ప్రారంభించాం. ఇది అంతకుముందు లేదు. సురభి మన కళాభారతి మనకి అది ఓకే అవ్వలేదు, చాలా లేట్గా అయిందనమాట. సో అంచేత మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు మీరు గతంలో సురభి నాటకోత్సవాలు 30 రోజులకి ఎలాగైతే మీ సహాయ సహకారాలు, మామూలు సహాయ సహకారాలు కాదండి, అది నేను చెప్పనాలను కాదు, సహాయ సహకారాలు మీడియా ఎవరు చేశారు, అదే ఉత్సాహంతో అదే ఆలోచనతో మళ్ళీ చేయాలని మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది నాది కాదండి, మీది మనందరిది. అప్పుడు మీకు గుర్తుందో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి సురభి నాటకాలు చూసి మన మిత్రులంతా నాకు ఫోన్ చేసేవారు. మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని బాగా చాలా ఆనందపడ్డారని, మంచి కార్యక్రమం అనేది. అటువంటిదే మళ్ళీ వచ్చిందండి ఇవాళ. మీరు అందరికీ తెలియజేసుకుంటూ ఇది మీ ద్వారా ఎంతవరకు ప్రచారం చేయగలరో అంతవరకు ప్రచారం చేయండి. దీనికి ఏ విధమైన ప్రవేశ రుసుము లేదండి. ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఎక్కడా ప్రవేశ రుసుము లేదు, అందరూ ఆహ్వానితులే, ప్రతి ఒక్కరూ రావచ్చు. విశాఖపట్నమే కాదు విశాఖ జిల్లాలో అందరూ కూడా రావచ్చని తెలియజేసుకుంటున్నాను. నాటకోత్సవాలు రేపటి నుంచి అంటే జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు కళాభారతి వేదికగా జరుగుతున్నాయి. 40 మంది టీం వాళ్ళు సాంకేతిక సిబ్బందితో కలిపి ఆల్రెడీ నిన్న బయలుదేరారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం చేరుకుంటారు. కళాభారతి వారు ఇచ్చినటువంటి సహకారం, ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు రాజుగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాకెంతో గొప్పగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాయాబజార్తో ప్రారంభమవుతుంది. సురభి నాటకాలు ఎలాగుంటే మనందరికీ తెలుసు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఇచ్చేటువంటి సహకారం భారతదేశంలో ఏ పాత్రికేయ సంస్థలు ఇవ్వలేదన్నది వాస్తవం. ఎందుకంటే ప్రవేశం ఉచితం, ఇందులో ఎక్కడా లేదు. అయితే మనం ఏం చేస్తామంటే భోజనానికి ఒకరు ముందుకు వచ్చారు, అదేవిధంగా అకామిడేషన్కి ఒకరు ముందుకు వచ్చారు. కళాభారతికి సంబంధించి ఒక మ్యాక్సిమం డిస్కౌంట్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఎక్కడ నాటకం వేసినా మీరు గమనించాలి, సురభి నాటకం ఏది జరిగినా సరే 75,000 నుంచి ₹1,00,000 ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారు. అందరికీ తెలిసింది, ఎందుకంటే వాళ్ళ టీం పెద్దది, వాళ్ళకి సెట్టింగ్స్ వగేరా అన్నీ. కానీ ఎటువంటి డబ్బులు వాళ్ళు తీసుకోకుండా విశాఖపట్నంలో మొట్టమొదటిసారి ప్రజల నుంచి ఏమైనా సహకారం వస్తుందనేటువంటి ఒక సదుద్దేశంతో వారి నాటకాలను వారం రోజుల పాటు విశాఖపట్నంలో రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో బాదంగేరి సాయి గారి యొక్క నేతృత్వంలో ఈ ఉత్సవాలు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే నాటకానికి రండి, చాలా ఆస్వాదించండి, మీకు నచ్చితే ఏదైనా ఇవ్వండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖుల ఘన నివాళి. ఆర్థిక సంస్కరణల పితామహునిగా పివిని అభివర్ణించిన విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. కేంద్ర రాష్ట్ర నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రకటన విడుదల చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్. రేపటి నుంచి కళాభారతిలో వారం రోజుల పాటు ఉచితంగా సురభి నాటకాలు. నాటకాన్ని తిలకించిన తర్వాత ప్రేక్షకులే సహాయ సహకారాలు అందించాలన్న బాదంగేరి సాయి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.